సరిగ్గా సెల్ ఫోన్ వాడడం కూడా వారికి రాదు. అవతల వారు ఫోన్ నెంబర్ చెబితే ఫోన్లో పేరు ఫీడ్ చేసుకోవడం కూడా తెలియదు. ఎన్నడూ కంప్యూటర్ని తాకింది లేదు. ఇక ఏటీఎం కార్డు వాడింది లేదు. నగరపాలక సంస్థలో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేయగా వచ్చే 18,000 జీతం తప్ప వారి ఖాతాలో అదనంగా ఒక్క రూపాయి కూడా ఉండదు. అలాంటి వారు అత్యంత ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి చేసే సైబర్ క్రైమ్ కేసులో చిక్కుకున్నారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్ లోని వడ్డెర కాలనీకి చెందిన పేట్ల దుర్గా భవానీ, వేముల సుశీల నగరపాలక సంస్థలో పారిశుద్ధ్య కార్మికులుగా విధులు నిర్వహిస్తున్నారు. వెహికల్ డిపోలో శానిటరీ మేస్త్రీలుగా పనిచేస్తున్న కర్ణాటి డానియల్, రాములు ఆ మహిళా కార్మికులిద్దరికీ ఉచితంగా బ్యాంకు ఖాతాలు ఇప్పిస్తామని నమ్మబలికారు. ఉచిత ఖాతాలు తెరిచిన వారికి 1,500 రూపాయలు ఇస్తారని నమ్మించి వన్ టౌన్ లోని డీబీఎస్ బ్యాంకుకు తీసుకెళ్లారు. ఖాతాలతో పాటు 1,500 ఇస్తుండటంతో దుర్గా భవానీ తన భర్త వెంకటేశ్వరరావుతో కూడా మరో ఖాతా తెరిపించింది. బ్యాంకు ఖాతాలతో పాటు ఏటీఎం కార్డు, చెక్ బుక్, పాస్బుక్ కోసం దరఖాస్తు చేయించారు. అనంతరం వారం తర్వాత ఖాతాలు క్లోజ్ చేయాలని చెప్పి ముగ్గురి దగ్గర ఏటీఎం కార్డు, చెక్ బుక్, పాస్బుక్, సెల్ ఫోన్లు తీసుకెళ్లారు. కట్ చేస్తే 14 నెలల తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో 2 పారిశుద్ధ్య కార్మికులతో పాటు వెంకటేశ్వరరావు సైబర్ క్రైమ్ కు పాల్పడినట్టుగా మహారాష్ట్రలోని జల్గావ్ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు పంపించారు. జల్గావ్ నుంచి పోలీసు నోటీసులు రావడంతో వాటి సారాంశం తెలుసుకునేందుకు బాధితులు తెలిసిన వారిని సంప్రదించారు. సైబర్ క్రైమ్ అని తెలుసుకుని హడలిపోయారు. తాము సైబర్ నేరాలకు పాల్పడటం ఏంటని బెంబేలెత్తిపోయారు. 16 లక్షలు తమ ఖాతాలకు జమ కావటం, విత్డ్రా కావటం తెలుసుకుని ఆశ్చర్యపోయారు. మేస్త్రీ చేసిన మోసానికి తాము ఇప్పటి వరకు 1 లక్ష వరకు ఖర్చు పెట్టామని బాధితులు బోరుమంటున్నారు. రాము అనే ఒక అతను వ్యక్తి మా ఇంటికి వచ్చేసి అకౌంట్లు పెడతామన్నారు. అకౌంట్లు పెట్టాక అకౌంట్ క్లోజ్ చేస్తామన్నారు. యాప్ ఎక్కిచ్చాము, అందులో డిలీట్ చేసేస్తామన్నారు. అయితే నా ఫోన్ తీసుకుని ఒక గంట యూజ్ చేశాడు. గంట తర్వాత ఇచ్చేసి అకౌంట్ క్లోజ్ అయిపోయిందమ్మా, ఇంకేం పర్వాలేదు, నీ మీదకి ఏం రాదు అని చెప్పేశాడు. చెప్పిన తర్వాత మేము ఇంకా అకౌంట్ క్లోజ్ అయిపోయింది అనుకొని మేము సైలెంట్గా ఉన్నాం. తర్వాత 1 సంవత్సరం తర్వాత మహారాష్ట్ర నుంచి పోలీసు వాళ్ళు వచ్చారు. పోలీసు వాళ్ళు వచ్చి నోటీస్ ఇచ్చారు నాకు. నీ మీద ఇలా చీటింగ్ జరిగింది. ఎలా జరిగిందంటే ఇలా రాము పెట్టించారంటే, రాము అన్నాడు ఇతను ఈ అమ్మాయికి ఏం తెలియదు, అంతా నేనే పెట్టించాను, ఈ అమ్మాయికి అసలు ఏం తెలీదు, దానిలో నాతో పెట్టించాడు అని చెప్పారు. మహారాష్ట్ర వెళ్ళమ్మా, వెళ్ళి అక్కడ సాక్ష్యం చెప్పేసి రమ్మన్నారు నన్ను. నేను మహారాష్ట్ర వెళ్ళి సాక్ష్యం చెప్పేసి వచ్చేసాను. అయితే క్లోజ్ చేయమంటే ఇప్పుడు కూడా అకౌంట్ క్లోజ్ చేయట్లేదు. ఏటీఎం కార్డ్, సెల్ ఫోన్ తీసుకెళ్లిన మేస్త్రీ డానియల్, రాము తమను మోసగించి తమ ఖాతాలను సైబర్ క్రైమ్ నేరస్తులకు ఇచ్చి లావాదేవీలు నడిపారని, అన్యాయంగా తమను కేసులో ఇరికించారని, కేసు నుంచి బయటపడేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. తమ ఖాతాలను సైబర్ క్రైమ్ నేరస్తులకు అప్పగించి నిలువున ముంచిన మేస్త్రీ డానియల్, రాముపై అజిత్ సింగ్ నగర్ పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. సైబర్ మాయగాళ్ల మోసాలకు అభంశుభం తెలియని అమాయకులు బలైపోతున్నారు. ఇప్పుడు వారికి సంబంధం లేని వ్యవహారంలో ఇరుక్కుని కేసులు నమోదు కావడంతో ఆవేదన చెందుతున్నారు. పోలీసు ఉన్నతాధికారులు స్పందించి తమకు కేసుల నుంచి విముక్తి కలిగించాలని కోరుతున్నారు.